వెల్కమ్ బ్యాక్ మాస్టర్స్. రుపినియానం చదువుకుంటున్నాం కదండి. 382 అండి పేజీ పీడిఎఫ్. సెకండ్ పారాగ్రాఫ్ నుంచి చదవాలి ఒకసారి. అదే ఆమె ఇంకా ఇట్లా వూండ్ అయినోళ్ళకి ఇట్లా వెళ్ళు, అట్లా వెళ్ళు అని చెప్పి ఇంకా వాళ్ళని ఇక అడవిలో నిన్న కలవటము. ఆహ్, అభిషేక్ నన్ను అది గుర్రం నుంచి తీసుకొనొచ్చి ఆ టెంట్ కింద కూర్చోబెట్టడం, కాసిని గైడ్ చేసి ఎక్కడుంది మాత అనంటే ఇప్పుడు కనుక్కోవడం కష్టమవుతది. చాలా అటు ఇటు పనులుకి బిజీగా ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటదనమాట. ఎందుకంటే చాలా మంది దెబ్బలు తగిలి ఉన్నారు కదా! ఈ అభిషేక్ గూడా చాలా దెబ్బలు తగిలి ఉన్నాయి గదా! ఈ హెర్బల్ మెడిసిన్ వల్ల కొంచెం కొంచెం కోలుకున్నాడు. ఇప్పుడు అతనికి ఫుడ్డు రెస్ట్ కావాలి. వాటర్ కూడా కావాలి అనంటే కింద టెంట్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ పడుకోబెడతారనమాట. అప్పుడు అక్కడికెళ్ళినప్పుడు అడుగుతారనమాట. ఎక్కడుంది మాత ఎక్కడుందని ఇషాని అడిగితే చెప్తున్నాడనమాట. ఇప్పుడు ఆమెతో మాట్లాడటం చాలా కష్టము. ఎందుకంటే చాలా డిమాండ్స్‌గా ఉన్నది ఆమెకి అని కనుక్కోవడం కూడా కష్టమే అని చెప్పి ఇంకా అభిషేక్ ఏం చెప్తాడంటే, ఇషాను కాసినిని నువ్వు కేర్ తీసుకుంటూ వెళ్ళు. ఎక్కడుందో నేను మాతాని ఎతుక్కొని చూసుకొనొస్తాను అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట. "It is impossible to speak with her," she replied wearily. "She is overseeing all of this and there are so many demands on her." I mumbled something about having to find her and left Abhishek in Ihsan and Kasni's care. Mata might know who he was and where he was going, the one who had befriended me in the forest. This might be my only chance to see him again. I wandered to the rush of people, passing countless wounded Kshatriya as well as many women and men from Dwaraka who had come to help. As I was about to give up, I found myself standing in front of her. Immediately, I bent to touch her feet and then stood up and folded my hands in pranama. అదే. ఎక్కడెక్కడ అని చెప్పేసి అడిగి, అభిషేక్ అని ఇషాను వదిలేసి కాసిని కేర్ తీసుకోమని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. వెళ్ళిపోయి ఇంకా ఇదంతా ఎవరైతే ఈమె ఫ్రెండెడ్‌గా ఉంది, అడవిలో కలిసిందో అతనికి చూసే అవకాశం ఏమైనా మళ్ళా వస్తదా అని ఎదురు చూస్తూ ఉందనమాట. ఈ జనాల్లో ఈ ఈ ర క్షత్రియ రాజులు చాలామంది ద్వారకా నుంచొచ్చి మెన్ను ఎవరికైతే దెబ్బలు తగిలినయో యుద్ధంలో వాళ్ళందరికీ హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా అట్లా వాళ్ళ ముందు నుంచొని ఉండి చూస్తూ ఫీట్ టచ్ చేసి నుంచున్నట్టు చేతులు కట్టుకొని ప్రణామం చెప్పినట్టు చేస్తూ ఉందన్నమాట. ఆ భావనలో నుంచొనుంది సుజాత. Her first words to me were not about the war or what I could do to help the wounded or even about Menaka's death or Abhishek's condition. I was astounded to hear her say as she rested her gaze on me, "You are very fine dancer like your mother. Even in times of great sorrow, the world needs music and dance to bring joy to the joyless. That is their great purpose to uplift." Then she added with a hint of smile, "Did you think I would not hear your call?" అదే. ఫస్ట్ ఏంటి మాతో వస్తే యుద్ధం గురించి కాదు. తెలుసుకోవాల్సింది ఎవరికైతే ఈ యుద్ధంలో గాయాలు తగిలినాయో వాళ్ళని, తర్వాత మేనక డెత్ గురించి, తర్వాత అభిషేక్ కండిషన్ గురించి ఒకటి తర్వాత ఒకటి అడగాలి అనేది ఆమె మనసులో పెట్టుకొని వెయిట్ చేస్తుందనమాట. ఎప్పుడొస్తది అని ఎదురు చూస్తూ ఉందనమాట. అది గాక ఈమె ఏంటి సుజాత వాళ్ళ అమ్మ కన్నా మంచిగా డాన్సర్ చేస్తూ ఉంటది గాబట్టి, అప్పుడు ఈ ఈ ఉన్న టైంలో ఇలాంటి సిట్యుయేషన్స్‌లో బాధల్లో నుంచి బయటికి రావాలి, నవ్వుకోవాలి అంటే మ్యూజిక్ గాని, డాన్స్ గాని చేస్తే కొంచెం రిలీఫ్‌గా ఉంటది అని అనుకుంటూ ఉందనమాట. అది ఒక ఏంటంటే జనాలందరినీ కాస్త ఎనర్జిటిక్‌గా పైకి ఉండటానికి, వాళ్ళలో మంచి భావాలుంటానికి. అప్పుడు ఇదొక స్మైలు ఆమ నవ్వింది కొంచెం హిట్టించి స్మైల్ ఇచ్చిందంటే, ఇది నేను చూడాల్సింది, ఇది వినాల్సింది అని చెప్పి చూస్తూ ఉందనమాట. సారీ. Martha, amidst all of this, I replied, embarrassed. Yes, embraced all of this and so much more. No call goes unanswered. Sujata, you should know this. After a pause, she added, I am glad you have met an old friend. అదే. మాత ఇది ఇలాంటిది చేయనా అంటే రిప్లై ఇచ్చిందనమాట. అవును. ఇది కావాలి. ఈమె అడిగిన దానికన్నిటికి ఆన్సరు కష్టంగా ఉంది మాత చేయడానికి. సుజాత నీకు తెలుసు అని చెప్పి ఆపేసి, నాకు సంతోషంగా ఉంది మీ పాత ఫ్రెండ్‌ని కలిసినందుకు అని చెప్పి మాత చెప్తుందనమాట. మాత ఈస్ హీ హియర్? ఐ ఆస్క్డ్ లుకింగ్ డౌన్. హాస్ హీ కమ్ టు డెలివర్ ద మెడిసిన్స్? అంటే ఓ భావంలో అట్లా
థింక్ చేసుకుంటూ ఉంది. తర్వాత మాత వచ్చిందా ఇక్కడికి అని చెప్పి కింద చూస్తుందనమాట. వచ్చి మెడిసిన్స్ ఇచ్చిందా అని అడుగుతుంది. హి కేమ్, మెట్ విత్ మీ అండ్ దెన్ లెఫ్ట్ నాట్ లాంగ్ ఎగో షీ రిప్లైడ్. అదే. హి కేమ్ వచ్చాడు. ఎళ్లి ఆ మెడిసిన్స్ ఇచ్చేసి ఎళ్ళిపోయాడు అని చెప్పి చెప్తూ ఉందనమాట. విచ్ వే డిడ్ హి గో మాత? ఐ ఆస్క్డ్ థింకింగ్ దట్ ఐ మైట్ ట్రై టు ఫాలో హిమ్. అది ఎవరినైతే అడవిలో కలిసిందో మాత అని క్వెషన్స్ ఏస్తూ ఉందనమాట. అతను వచ్చాడు ఇక్కడికి, వచ్చి మెడిసిన్స్ ఇచ్చేసి ఎళ్ళిపోయాడు అని చెప్తుంది. మళ్ళా మాత ఎక్కడికెళ్ళాడు అతను నాకు అని చెప్పేసి అడుగుతూ ఉందనమాట. అతన్ని ఫాలో అవ్వాలి అని చెప్పి చెప్తూ ఉందనమాట. Seeing the eagerness on my face, he replied quietly, "You cannot find him. That was not the purpose of the meeting, which was not easy to arrange. Sujata, all of your desires cannot be fulfilled in one lifetime. You have other matters to attend to now. There are some desires that must wait for an appropriate time in the future. You are in no condition to be here. Take your brother back to Dwaraka, and when this war is over, I will call for him." అదే. ఆమెలో కొంచెం ఆతృత అంతా ఉంది. ఇది కాదు చూడాల్సింది. కొంచెం ఆగు. ఈ టైం కాదు. అతన్ని కనుక్కోటానికి కూడా నువ్వు అతన్ని కనుక్కుంది ఒక కారణం ఉంది. అది ఇప్పుడు జరగదు. అన్నీ ఒకే లైఫ్ టైమ్‌లో జరగదు. నీ కోరికలన్నీ నెరవేరటానికి ఇదంతా ఒక టైం పడతది. కొన్ని కొన్ని కోరికలు తర్వాత ఫ్యూచర్‌లో నీకు నెరవేరుతది. ఈ ఉన్న సిట్యుయేషన్ ఈ కండిషన్‌లో కాదు. అతను ఇక్కడ ఉండాల్సింది. నువ్వు ఎమ్మటే మీ తమ్ముడిని తీసుకొని, అన్నయ్యని తీసుకొని ద్వారకాకి ఎళ్ళిపోవు. అప్పుడు యుద్ధం అయిపోయిన తర్వాత నేను మళ్ళా అతన్ని పిలుస్తాను అని చెప్పి చెప్తూ ఉందన్నమాట. మాత సుజాతకి చెప్తూ ఉంది. Nodding, I watched as she walked away, thinking how kind it was of Mata to consider my brother amidst so much destruction and despair. When I returned to Kasini and Ishan, I told them I had met Mata and that she had said I should take Abhishek back to Dwaraka. Can he travel? I asked Ishan. అది తలూపేసి మాత చెప్పగానే మాట ఒక ఆర్డర్ ఇచ్చిందనమాట. యుద్ధం అయిపోయిన తర్వాత నేను పిలుస్తాను. మీ తమ్ముడిని తీసుకొని ద్వారకా వెళ్ళిపో అని అనగానే ఈమె ఎక్కడైతే ఈ ఇషాను, అభిషేకు, కాసిని ఉన్నారో అక్కడికి వెళ్ళిందనమాట. అక్కడికెళ్ళి ఆలోచిస్తూ వెళ్తూ ఎలాగా మాత చెప్పినయన్నీ వాళ్ళ తమ్ముడిని ఎట్లా తీసుకెళ్ళాలి, ఏంటి అని చెప్పి అనుకుంటూ అక్కడ కాసిని ఇషాన్‌కి చెప్పి, మాత నాకు ఇట్లా కలిసాను నేను. ఇట్లా అభిషేక్‌ని ద్వారకాకి తీసుకెళ్ళమంది. అతను ట్రావెల్ చేయగలరా అని ఇషాన్‌ని అడుగుతూ ఉందనమాట. His wound has miraculously healed. I only worry about his state of mind. But perhaps when he sees Matulani, wife of maternal uncle, he will feel better. I realized then that I had not told them of Menaka's death. హ్మ్. అది ఎట్లాగైనా సరే ఆశ్చర్యంగా ఉన్నది. అతను దెబ్బ తగిలింది చాలా తగ్గిపోయింది అని చెప్పి చెప్తున్నాడనమాట. ఆమె మైండ్‌లో చూస్తుందనమాట. ఎప్పుడైతే వాళ్ళ వైఫు ఆళ్ళ అంకుల్ అభిషేక్ వాళ్ళ వైఫ్‌ని చూడగానే ఇలా అంటే ఇంకా కొంచెం తను బెటర్ అవుతాడు అని ఇషాన్ చెప్తూ ఉన్నాడనమాట. అప్పుడు ఈమె గుర్తించి చెప్తుంది. ఇంకా మేనక చనిపోయిందనే విషయం వీళ్ళకి చెప్పలేదు అని చెప్పి అనుకుంటుందనమాట. ఐ విస్పర్డ్ నాట్ వాంటింగ్ అభిషేక్ టు హియర్ ఇషాన్, కాసిని, మేనక పాస్డ్ అవే ద సేమ్ డే దట్ అభిమన్యు వాస్ కిల్డ్. That is why I was able to come here. Luckily, Revati was with me and helped me with the cremation and helped me to that very difficult time. I don't know how I will tell Abhishek. I don't want to tell him here. I must take him home first. అదే చిన్నంగా మాట్లాడుతూ అభిషేక్‌కి ఇనిపించకుండా ఈశాన్‌కిను, కాసినికి చెప్తుంది. మేనక చనిపోయింది. అభిమన్యుని చంపిన రోజే. అందుకని నేనిక్కడికొచ్చాను. నాకు రేవతి లక్కీగా వచ్చి ఆ క్రిమినేషన్‌కి ఆ ఏర్పాట్లన్నీ హెల్ప్ చేసింది. కష్టకాలంలో నుంచి బయటపడ్డాను అని చెప్తుంది. ఎట్లా చెప్పాలో అభిషేక్‌కి తెలీదు. కానీ ఇక్కడ చెప్పను. ఇంటికి తీసుకెళ్ళాలి ఫస్ట్ అని చెప్పి చెప్తుందనమాట సుజాత. "వి వోంట్ లెట్ యూ బి అలోన్. వి విల్ గో విత్ యూ." కాసిని ఇమ్మీడియేట్‌లీ అస్యూమ్ మీ లుకింగ్ at Ishan for approval, which he gave with a nod. She went off to make arrangements for a chariot to take us back to Dwaraka. When she returned, she said that she had spoken with Anjali, who told her that Mata had said that the war would be over in 2 days and that at that time she would leave for Hastinapur, entrusting her daughter Charumati with the care of the wounded man. అదే. నిన్ను ఒకదాన్ని పంపించము. నీతో పాటు మేము గూడా వస్తామని కాసిని సమాధానం చెప్పిందనమాట. అప్పుడు ఇషాన్ గూడా అప్రూవల్ తీసుకొని అతను గూడా తల ఊపాడనమాట. తర్వాత అతను చారియట్ గుర్రాన్ని, రథాన్ని ఏర్పాటు చేశారు వీళ్ళ ద్వారకా తీసుకెళ్ళటానికి. అక్కడికెళ్ళిన తర్వాత తను చెప్తూ ఉందనమాట. ఏమని? "నేను అంజలితో మాట్లాడాను. మాత ఈ యుద్ధం అయిపోయినాక 2 రోజుల్లో ఇక్కడికొస్తాననంది.
అదంతా తర్వాత హస్తినాపురికి వెళ్దువు నువ్వు అని చెప్పేసి చెప్పింది. అది కూడా ట్రస్ట్ చెయ్యి చారుమతి అదే ఎవరికైతే దెబ్బలు తగిలిన మెన్ వాళ్ళ కూతురు అని చెప్పి చెప్తుంది. మాతాస్ డాటర్ ఈస్ హియర్ ఐ ఆస్క్డ్ ఇన్ సర్ప్రైజ్. అది కాసిని చెప్పింది కదా ఇదంతా. మళ్ళా సుజాతకి క్వెషన్‌గా ఫార్మ్ అయ్యి, ఏంటి మాతాస్ డాటర్ ఇక్కడ ఉందా అని ఆశ్చర్యంతో అడుగుతుందనమాట. షీ హాస్ బీన్ హెల్పింగ్ సుమతి ఎట్ ద వుమెన్స్ క్వార్టర్స్ దిస్ లాస్ట్ ఫ్యూ మంత్స్ అండ్ హాస్ బీన్ ఓవర్‌సీయింగ్ మోస్ట్ ఆఫ్ ది కేర్ హియర్. అకార్డింగ్ టు అంజలి షీ ఈస్ క్వైట్ కేపబుల్. అదే. మాత అదే మాత వాళ్ళ అమ్మాయి ఇక్కడ ఉందా అని అడుగుతుంది కదా సుజాత. అంటే సుమతికి అది హెల్ప్ చేస్తుంది వుమెన్స్ క్వార్టర్స్‌లో కొన్ని నెలల నుంచి. ఇప్పుడేమో ఇక్కడ దెబ్బలు తగిలిన వాళ్ళకి యుద్ధంలో వాళ్ళందరిని కేర్ తీసుకుంటుంది. అంజలి కూడా చెప్పింది చేయగలదు. ఆమెకి అంత సామర్థ్య అంటే కేపబిలిటీ ఉంది అని చెప్పి చెప్తుందన్నమాట. ఆఫ్ కోర్స్ షీ వుడ్ బి. షీ ఈస్ మాతాస్ డాటర్ ఐ రిప్లైడ్. ఎందుకు చేయగలదు? ఎందుకంటే మాత యొక్క కూతురు కాబట్టి అని సమాధానం చెప్పిందన్నమాట సుజాత. ద స్ట్రీట్స్ ఆఫ్ ద్వారకా were nearly empty when we rode through them as we returned home. In the market, a few dogs wandered among the shuttered stalls. It seemed that everyone who was not helping to care for the wounded was huddled in their homes, awaiting the outcome of the war. I had been away only a week, and yet it seemed months. I had left the house just after Menaka's death, and her absence now beside me, and I entered our home. I had not been possible for me to go through a mourning period, but I knew that it was unavoidable now. Every room was replete with reminders of my dear sister. Her belongings were everywhere. On the way home, Abhishek had not asked anything about her, except to say that he was sorry for her to see him in his current state, a Kshatriya who had deserted his army. అదే. ఇంక వీళ్ళు చారియట్ ఇదంతా అంటే మాత హెల్ప్ చేస్తుంది. మాత వాళ్ళ కూతురు హెల్ప్ చేస్తుందని కాసిని చెప్పింది కదా! ఇదంతా విని ద్వారకా బజార్‌లో ఇట్లా వెళ్తూ ఉంటే అందరూ ఇంటికి వచ్చినట్టేమి కలిసి మార్కెట్ అంతా కొంతమంది కనిపిస్తున్నారు. షట్టర్ స్టాల్స్ అదే అందరూ కొంతమంది హెల్ప్ చేస్తున్నారా? కేర్ తీసుకుంటున్నారా? లేతే ఇంట్లో దాక్కున్నారా? అనే భావనతో ఉందన్నమాట. ఈ యుద్ధాన్ని ఇంక 2 రోజుల్లో ఆగిపోతది గాబట్టి ఏమవుతది అని. ఈమె ఎళ్లి మేనక చనిపోయినాక ఎళ్ళింది వారం క్రితమే. కానీ ఆమెకి ఇదంతా చూస్తుంటే నెలయినట్టు కొత్తగా ఉందన్నమాట. మళ్ళా ఆ బజారుల్లో, ఆ స్ట్రీటుల్లో వెళ్తూ ఉంటే ద్వారకాలో. ఆ! ఇంక ఇంటికెళ్ళిన తర్వాత మేనక ఆమెది గుర్తు రావటము. ఇంటికెళ్ళిన తర్వాత అవన్నీ పొద్దున్నే ఏమేమి పనులు చేస్తామో ప్రతి రూమ్‌లోకెళ్తే ఆమె మెమోరీస్ ఆమెకి గుర్తొస్తుంది. ఆమె వాడిన వస్తువులు, మాట్లాడేది, చేసేది ఇవన్నీ గుర్తొస్తున్నాయన్నమాట. ఎక్కడైతే అక్కడ ఉన్నదన్నమాట. కానీ ఇంటికెళ్ళే దారిలో అభిషేక్ మేనక గురించి ఏమి అడగలేదు. ఒకటి సారీ చెప్పి ఈ ఉన్న ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో నేను రాజునయ్యి ఇట్లా ఉన్నాను ఆర్మీకెళ్ళి అనే భావనలో ఉన్నాడు. అది తప్పా అంటుంది సుజాత. Once we arrived, he said that he must see her immediately and tell her why he was home before the war has ended. Ishan, Kasini, and I then sat him down, and I quietly explained, Abhishek, on the day that Abhimanyu was killed, Menaka was also taken. I had not left her aside since you departed for the war. I was with her every minute, sleeping by the side of the bed every night. But day by day, I saw her grow weaker. She was at peace and even joyful at the end. Mata was with her. I promised her that I would find you and take care of you. Revati came to me just after Menaka died and she helped me perform all the required rituals. Then I left to find you. అది ఇంటికొచ్చినాక ఇమ్మీడియేట్‌గా అభిషేక్ అడుగుతున్నాడనమాట. ఎందుకు యుద్ధం అవ్వకుండా ముందే ఎందుకొచ్చావు అని అడుగుతది. అని ఈశాన్, కాసిని అందరూ కూర్చొని మేనక ఏది అని చెప్పేసి అడుగుతూ ఉంటే, ఆళ్ళు చెప్తూ ఉన్నారనమాట. చిన్నంగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఏమని? అభిషేక్ ఎప్పుడైతే అభిమన్యుడిని చంపబడాడో అదే రోజు మేనక గూడా వెళ్ళిపోయింది. బాడీ వెకేట్ చేసింది అని చెప్పి చెప్తూ ఉన్నాడనమాట. ఎందుకంటే ఆ యుద్ధము నుంచి అందుకనే అక్కడికొచ్చాను. యుద్ధం దగ్గరకొచ్చాను. లేపోతే ఆమెను ఎవ్రీ మినిట్ ఆమె చనిపోయే ప్రతి నిమిషము నేను ఆమె పక్కనే ఉండి ఆమెని చూసుకుంటూ ఉన్నాను. స్లోగా ఆమె చాలా బలహీనం అయిపోయింది. చివరికి ఆమె చనిపోయేటప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంది. మాత ఆమెతో ఉన్నానని కూడా చెప్పింది. నేను ఆమెకి ప్రామిస్ చేశాను. ఏమని? ఇలాంటియన్నీ నిన్ను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పాను. ఆ టైంలో చనిపోయిన టైంలో మేనక చనిపోయిన టైంలో రేవతి వచ్చి నాకు హెల్ప్ చేసింది. రిచువల్స్‌కి కావాల్సిన పనులన్నీ. అందుకని నీ దగ్గరకొచ్చాను. అదంతా అయిపోయినాకే నిన్ను కనుక్కోటానికి నీ దగ్గరకొచ్చాను అని చెప్తుందనమాట.
I spoke slowly, hoping he would understand, but his face was expressionless, and I could not tell if he fully grasped what I was saying. His only response was, "Then she won't know about this dishonor. It is better that way." అది చిన్నంగా చెప్తుందనమాట. అర్థమైందా? అర్థం అవ్వలేదా? అని అతని ఎక్స్‌ప్రెషన్స్ ఏమి అబ్జర్వ్ చేస్తూ ఉందనమాట అభిషేక్‌లో. తొందరగా అతను నేను చెప్పింది గ్రహించాడా? లేదా? ఏం చెప్తాడు? అని ఎదురు చూస్తూ ఉందనమాట సుజాత. అంటే ఆమెకి ఇలా నేను ఓడిపోతాను యుద్ధంలో. ఇంక దారి ఏమి లేక అట్లా ఎళ్ళిపోయిందా అనే భావనలో ఉన్నాడు. "దేర్ ఈస్ నో డిసానర్ అభిషేక్. ప్లీజ్ డోంట్ కీప్ సేయింగ్ థట్" ఐ ప్లెడెడ్. "అట్ దిస్ మొమెంట్ మేనక ఈస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఫర్ రిటర్నింగ్ హోమ్. ఆల్ షీ స్కేర్డ్ అబౌట్ వాస్ యువర్ సేఫ్టీ." నువ్వు దాంట్లో ఓడిపోయావనే భావన ఏమొద్దు అభిషేక్. చాలా ఆనందంగా ఉన్నది. ఆ మొమెంటు మేనక నువ్వు ఇంటికి తిరిగొచ్చావా లేదా అనేదే ఆమె నీ సేఫ్టీ గురించి ఆలోచించింది అని చెప్పి చెప్తూ ఉన్నాడన్నమాట. For the next few days, the three of us devoted all our attention to Abhishek, but his mental condition was not improving. Some days he would remember that Menaka was no longer with us, but no other days he went searching through the house for her. Sometimes he would stay awake the whole night, revealing the day when he witnessed the brutal killing of Abhimanyu. The memory haunted him, and there was nothing I could do to erase it. This is the legacy of war, I thought. Devastating memories that linger in the minds of those who survive. అది కొన్ని రోజులు అతనికి అటెన్షన్‌గా వీళ్ళు ముగ్గురు చూసుకుంటూ ఉన్నాడనమాట అభిషేక్‌ని. కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవుతదేమో మెంటల్‌గా కొంచెం గ్రోత్ ఏమన్నా చేంజ్ వస్తదేమో అని చూస్తూ ఉన్నారు. కానీ కొన్ని రోజులు అతను మేనక లేదని తెలుసుకుంటున్నాడు. కొన్ని రోజులేమో ఇల్లంతా వెతుకుతున్నాడు మేనక కోసం. ఇదంతా రాత్రంతా మేలుకొని అదే గుర్తు తెచ్చుకుంటూ ఇట్లా ఎట్లా అభిమన్యుడిని యుద్ధంలో చంపాడో అదే చెప్పుకుంటున్నాడు. అదే గుర్తు తెచ్చుకుంటూ తర్వాత అతని మైండ్‌లో నుంచి వెళ్ళలేకపోతున్నాయన్నమాట. ఆహ్, క క చూసిన ఇన్సిడెంట్స్ కానీ అయన్నీ అన్నమాట. పద్దాక ఈ యుద్ధంలో ఇట్లా ఉంది, ఇట్లా అని చెప్పేసి పదే పదే అతని మైండ్‌లోకి వచ్చి ఎట్లా నేను బ్రతకాలి? ఏం చేయాలి? అనే భావనలోకి వచ్చాడన్నమాట. The only thing that kept me from falling into deep depression was the remembrance of that magic night in the forest with my friend. The awareness that had come over me that night was now but a memory that I clung to, especially when I was alone. As I lay in bed, I would travel in my mind to that place where we had sat together by the fire. In the small hours of the in the small hours of the night, I tried to remember all the things he had told me, which I had seemed to understand perfectly when I was with him. But in his absence, I could no longer fathom or even remember his words. I could not retain the joyous upliftment I had experienced. What did remain with me very clearly were his kind words and his calming presence, and the effect that he had had on me, filling my heart filling my heart with such an inner warmth. His image rose before my mother's eye as I drifted to sleep each night. But each morning I was faced again with Abhishek worrying condition. అది ఆమెని కొంచెం నిద్రపోవాలి అని అంటే కష్టంగా ఉందనమాట సుజాతకి. ఏంటంటే అదే బాధ కొంచెం లోతుగా ఆలోచించి, ఆ బాధ గురించి గుర్తు తెచ్చుకొని అలాంటి ఉన్నప్పుడు ఆమె ఒకరోజు అద్భుతంగా అడవిలో గడిపిన రోజు మ్యాజికల్ నైట్ ఎట్లా ఉంది? ఇంకొక ఫ్రెండ్‌ని క్షత్రియతో కలిసింది కదా! అదంతా గుర్తు తెచ్చుకొని, ఆ రాత్రి ఆ మెమోరీస్ అయన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉందన్నమాట. ఒంటరిగా ఉంటే ఎట్లా ఎదుర్కొన్నాను? ఏం చేశాను? ఇయన్నీ అలాంటి గ్రాస్ బెడ్‌లు అరేంజ్ చేశారు. అవన్నీ ఆమె మైండ్‌లోకి ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ అయింది. ఇదంతా ఫైరేసుకున్నది. ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉందనమాట. అదంతా రాత్రి కొన్ని గంటలు అట్లా గుర్తుంచుకొని ఏమేం జరిగిందో అయన్నీ జనుక్కొని ఎట్లా అర్థం చేసుకోవాలి. ఎలాంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు ఎట్లా మనం ముందుకు వెళ్ళగలగాలి. గుర్తు తెచ్చుకొని ఎట్లా మనము పైకి లేగలము. ఈ జరిగిన మంచి ఆనంద సంబంధించిన మెమోరీస్ ఇయన్నీ తెలుసుకుంటూ ఎక్స్‌పీరియన్స్ అయినయన్ని తెలుసుకుంటూ ఉందనమాట. క్లియర్‌గా ఒకటి తర్వాత కళ్ళకి కట్టినట్టుగా ఆమెకి కనిపిస్తుందనమాట. ఒకటి తర్వాత ఒకటి అయిపోయినాక కొంచెం చాలా లోపల నుంచి ఆ భావనతో నిండిపోయి ఉందనమాట. పొద్దున్నే లేచేసరికి ఆమె అవన్నీ నిద్ర పట్టలేదు. కొంచెం అయన్నీ నిద్రలో ఇలాంటియన్నీ రాత్రి పూట జరుగుతుంది. పొద్దున్నే వచ్చేసరికి కొంచెం కష్టంగా ఉంది. ఎందుకు? అదేమో
అభిషేక్ ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి, ఆ ఇబ్బందులను చూసి కొంచెం ఈమెకి చూస్తుంటే కష్టంగా ఉందన్నమాట సుజాతకి. The war had ended and the few who had survived were returning home. It was said that over a million warriors from throughout the vast lands of Bharat had been killed from the very north to the very south. Death was spread evenly throughout the kingdom, sparing none, but the Pandavas has emerged victorious. If such a thing, a victory could be declared. Yudhishthira was the new Maharaj of the Kuru lands. The many sons of the blind Dhritarashtra Maharaj has been killed. The five Pandava brothers are survived, but all of their sons had died. Both sides were in the mourning, but I was relieved that it was all over. అది ఆమెకి తెలిసిపోయిందనమాట. యుద్ధం అయిపోయింది. కొన్ని గంటల క్రితమే పొద్దున్నే ఎట్లా కొంతమంది ఇళ్ళకి వచ్చేసేసారనమాట. చాలా మంది మిలియన్స్ వాళ్ళు యుద్ధంలో చనిపోయారు. భరత్ గూడా దాంట్లో ల్యాండ్ ఆఫ్ భరత్ గూడా చనిపోయాడు. నార్త్ నుంచి సౌత్‌కి ఉండేవాళ్ళు గూడా చాలా మంది ఈ ఈ బాధని చనిపోయిన దృశ్యాల్ని అంతా ఈ రాజ్యాలకు వల్ల వచ్చింది. ఎవరు తలుసుకోలేదు. పాండవాసు గెలిసారు కానీ ఆ విక్టరీ ఎనకాల ఎంత నరకంగా ఎంత యుద్ధం ఎదుర్కొని ఇలాంటియన్నీ వచ్చినియి. యుధిష్ఠిరు ఇప్పుడు కొత్త మహారాజు కురు ల్యాండ్స్‌కి. ధృతరాష్ట్ర మహారాజు గూడా చనిపోయాడు అని చెప్పి చెప్తుంది. మళ్ళా వాళ్ళు పాండవాసు వాళ్ళ బ్రదర్స్ వాళ్ళ పిల్లలు గూడా చనిపోయారు అని పొద్దున్నే ఇదంతా కొంచెం రిలీఫ్ వచ్చిందనమాట. ఇవన్నీ తెలుసుకోగానే ఇదంతా ఆమెకి కొంచెం యుద్ధం అయిపోయిందని కొంచెం రిలీఫ్‌గా ఉన్నారనమాట వీళ్ళు. వన్ డే యాస్ ఐ వాస్ సిట్టింగ్ విత్ కాసిని షీ సెడ్ టు మీ ఇన్ అడిషన్ టు లూజింగ్ హిస్ సన్స్ అర్జున ఇన్ ద ఎండ్ హాడ్ టు కిల్ హిస్ ఎల్డర్ బ్రదర్. అది ఓ రోజు కాసినితో కూర్చుంటే చెప్తుందనమాట. వాళ్ళ పిల్లల్ని ఎట్లా పోగొట్టుకున్నారో అట్లనే అర్జున కూడా వాళ్ళ పెద్ద బ్రదర్‌ని చంపేశాడు. ఎట్లా చంపాడు అని చివర్లో అని చెప్పి చెప్తున్నాడు. విచ్ బ్రదర్? ఐ ఆస్క్డ్ ఇన్ సర్ప్రైజ్. ఆల్ ద పాండవాస్ హావ్ సర్వైవ్డ్. ఎవరిని చంపారు అని ఆశ్చర్యంతో సుజాత అడుగుతుందనమాట. పాండవాస్ అందరూ బ్రతికే ఉన్నారు కదా అని. After killing him, he learned that Karna, the great warrior who fought alongside Duryodhana, was his eldest brother. Kunti Rani had given a birth to him before her marriage. He had been born through a mantra with the blessing of Surya Dev. That was a great secret that she had kept hidden for so many years. So you see, Amma, even the Devatas were involved in this war. His mother had put him in a basket and he had been found and raised by the family of a charioteer. The whole story had been hidden until now. The need of subterfuge seems to be symbolic of our times. అది. ఇదంతా ఎవరిని చంపారని ఆశ్చర్యంగా అడుగుతూ ఆ పాండవాస్ అందరూ బ్రతికే ఉన్నారు కదా అని అంటే, తెలీదు నీకు కర్ణా నుంచి నేను తెలుసుకున్నానమ్మా అని చెప్పి ఇషాన్ కూడా ఈ యుద్ధము దుర్యోధనుడిని వాళ్ళ పెద్ద అన్నయ్య. ఈ కుంతిరాని పెళ్ళికి ముందే అతనికి బర్త్ ఇచ్చింది. పు పు ఇదంతా ఒక మంత్ర ద్వారా సూర్యదేవుడి బ్లెస్సింగ్స్ వల్ల వచ్చింది అని చెప్పి చెప్తున్నారన్నమాట. ఇదొక గ్రేట్ సీక్రెట్ దాచిపెట్టింది చానానేళ్ళు. ఇది నాకు తెలుసమ్మా. నీకు తెలీదు కదా! ఇది దేవతా సొహాలు యుద్ధంలో ఉన్నా కానీ, వాళ్ళమ్మ ఇదంతా బాస్కెట్‌లో పెట్టి ఎట్లా పెంచి చారియట్ల నుంచి ఎట్లా తీసుకొచ్చింది, ఆ ఫ్యామిలీనంతా, ఆ కథంతా దాచిపెట్టింది ఇప్పటిదాకా అని చెప్పి చెప్తున్నాడన్నమాట. ఇదంతా కొంచెము తెలుసుకోవడానికి ఇప్పుడు ఈ టైం వచ్చిందని చెప్తున్నాడు. So many treasuries led to and have resisted from this war, I mused. But as a dear friend has said, there is a balance between light and darkness now, and the darkness has not been allowed to overcome the light. ఇలాంటిది చాలా ట్రెజరీస్ ఎనక ముందు యుద్ధంకి ముందు ఎనక మధ్యలో చాలా జరిగినాయి. నాకు ఒక ఫ్రెండ్ మంచి క్లోజ్ ఫ్రెండ్ ఇయన్నీ లైట్‌ని వెలుతురు ఉంటే ఎట్లా, చీకటిని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి. చీకటొచ్చినప్పుడు చీకటిగా ఉన్నప్పుడు లైట్‌ని ఎట్లా ఓవర్‌కమ్ చేయాలి? లేదా లైట్ ఉన్నప్పుడు వెలుతురున్నప్పుడు చీకటిని ఎట్లా ఇది చేయాలి? ఇయన్నీ నాకు ఒక ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను. బ్యాలెన్స్‌ని ఎట్లా చేయాలి? 2లో లైఫ్‌లో 2 అంటే పగలు, రాత్రి ఎట్లా వస్తదో మనకి అది, అది భగవంతుడి దయ వల్ల ఎట్లా వస్తదో అది 2 ఎట్లా బ్యాలెన్స్ చేయాలి అనేది తెలుసుకున్నాను అని చెప్తున్నాడన్నమాట. So through Amma, Ishan has to return to Indraprastha for a few weeks. But I will stay with you and help with Mathula. అది. కాసిని ఇదంతా చెప్తూ ఉంది కదా! అది నిజమమ్మా అని చెప్పేసి ఇషాను ఇంద్రప్రస్థకెళ్ళాలి కొన్ని వారాలు.
నీకు మధుల అభిషేక్‌కి నేను హెల్ప్ చేస్తాను. మధుల అంటే ఇషాన్ వాళ్ళ మామయ్య అన్నమాట. అందుకని మధుల అని చెప్పి చెప్తుంది కాసిని. నార్మల్లీ ఐ వుడ్ హావ్ ఇన్సిస్టెడ్ దట్ కాన్సిని రిటర్న్ విత్ ఇషాన్, బట్ I was grateful for and much in need of her presence, so I didn't object. Abhishek still refused to leave the house, afraid that he might encounter the families of the warriors who had died fighting with the Narayan army. I did my best to relieve his mind, but could not have managed without Kasane. I dared not think of what the future might hold, as I knew the sooner or later she and Isan would have to return to their lives in Indraprastha, and I did not feel capable of dealing with Abhishek's mental condition on my own. అదే. కాసిని చెప్పింది గదా! మీ ఇద్దరిని చూసుకుంటాను. ఇషాన్ కొన్ని వారాలు ఇంద్రప్రస్థానికెళ్ళాలి అని చెప్పి. సరే అని చెప్పి కాసిని కూడా వెళ్తదేమో అని అనుకుందనమాట. ఇషాన్‌తో వెళ్ళాలి లెక్కపొడలా. కానీ ఆమెకి థాంక్స్ చెప్తూ, ఇప్పుడు నీ అవసరము నాకు అవసరమైనప్పుడు నీ ప్రెజెన్స్ ఉంటే బావుంటది అని అనిపించిందనమాట. అందుకని ఏం అనలేదనమాట సుజాత. అప్పుడు అభిషేక్‌ని ఒక్కడిని ఇంట్లో ఉంచి ఉండటము ఆమెకి కష్టంగా ఉందనమాట. అతను భయపడి ఈ యుద్ధంలో ఎవరిని ఎదుర్కొని ఎవరైతే చనిపోయారో నారాయణ ఆర్మీలో అవన్నీ తలుచుకుంటూ ఉంటే అతని మైండ్ అంతా కొంచెం ఆహ్, మెంటల్‌గా కొంచెం ఆలోచిస్తూ ఉన్నాడనమాట. అయన్నీ మేనేజ్ చేయలేకపోయిందనమాట. కాసిని లేకపోతే సుజాత వల్ల కాదు. అయ్యేది కాదు. అందుకని ఫ్యూచర్ గురించి ఏం జరుగుతదో దాని గురించి ఆలోచించకుండా ముందు త్వరగా తెలిసినప్పటి నుంచి త్వరగా వీళ్ళిద్దరూ మళ్ళా వాళ్ళు వెళ్తారేమో ఇంద్రప్రస్థకి అని అనుకుందనమాట. కానీ నేను ఏమో వాళ్ళ సుజాత వల్ల కాలేదనమాట. అభిషేక్ మెంటల్ కండిషన్ అట్లా ఉండటం వల్ల ఈమె ఒక్కటి డీల్ చేయలేకపోయిందనమాట అభిషేక్‌ని. After a few weeks, Kansini announced to me that Ishan had just returned and had brought the couple who had cared for him through his years in Indraprastha as a younger dancer. I was sitting with Abhishek in his room, trying unsuccessfully to get him to speak, and she appeared to tell me this. I was deeply frustrated and saddened by my brother's state and felt helpless, devoid of the skills needed to draw him out of his stupor. Kasini, now is not the time for me to meet them. I know I promised to do so, but not now when my brother is in this condition, I said firmly. Why has Ishan brought them here? Just at that moment, my son appeared and entered me to come and receive them. అది కొన్ని వారాలైనాక కాన్స్‌ని ఇ వచ్చి ఇషాను తిరిగొచ్చాడు ఇంద్రప్రస్థం నుంచి. ఎవరితో తిరిగొచ్చారు? ఎవరి దగ్గరైతే అతను పెరిగాడో ఆ కపుల్‌ని గూడా తీసుకొనొచ్చాడనమాట. చిన్నప్పటి నుంచి యంగర్ డాన్సర్‌తో వచ్చాడనమాట. ఇదంతా అభిషేక్‌తో కూర్చొనుంది ఆ గదిలో. కొంచెం ఆమామ అనుకుంటుందనమాట. కష్టంగా ఉంటది ఇప్పుడు మాట్లాడటానికి వాళ్ళొచ్చారు కదా! అని కొంచెం బాధగా ఉంది. నా తమ్ముడిని చూస్తుంటే నా తమ్ముడికి ఏం హెల్ప్ చేయలేకపోతున్నాను. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇబ్బందిలో ఉంటే అతని నుంచి ఎట్లా నేను వదిలేసి ఎట్లా వస్తాను? ఇది టైం కాదు. నేను కలవను అని అంటూ ఉందనమాట కాసిని చెప్తూ ఉంటే. కానీ నేను చెప్పాను ఏదో ఒక రోజు ప్రామిస్ చేశాను. కలుస్తానని ప్రామిస్ చేశాను అని చెప్పేసంటే, ఇట్లా నా తమ్ముడు ఇలాంటి సిట్యుయేషన్, ఇలాంటి కండిషన్‌లో ఉన్నప్పుడు నాకు కష్టంగా ఉందని చెప్తే, అదే టైంలో ఇషాన్ వచ్చి, "లేదు, లేదు నువ్వు రావాల్సిందే. అతనొచ్చి వాళ్ళొచ్చారు. రిసీవ్ చేసుకో. వచ్చి ఇంటికొచ్చినోళ్ళని రిసీవ్ చేసుకో." ఎందుకంటే ఎవరైనా సరే ఎవరన్నా వచ్చారు అనంటే, అనుకోకుండా వచ్చారనుకోండి, మనం వెళ్లి ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా కానీ మనం వెళ్లి వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి. మరి ఈమె మైండ్ ఎట్లా ఉందో సుజాతది మరి తెలీదు. తను చూద్దాం నెక్స్ట్ పారాగ్రాఫ్‌లో ఏం చెప్తదో. Ishan, you should not have brought them here now when your Matula is in this way, I protested. How will I explain to them? Besides, I have no energy for anything but caring for my brother. What were you thinking by bringing them here? I chided in a stern voice. Find a guest house for them to stay in. ఇషాన్, ఇలాంటిదప్పుడు నువ్వు మీ మామయ్య ఇలాంటి మార్గంలో ఇలాంటిలో సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు నువ్వు తేకూడదు వాళ్ళని. నేను వాళ్ళకి ఏమని మాట్లాడతాను? ఏమని చెప్తాను? నాకు ఎనర్జీ గూడా లేదు. మా తమ్ముడిని చూసుకోవడానికి కూడా అని చెప్పి చెప్తుందనమాట. ఎందుకు తీసుకొచ్చావు అని కొంచెం పెద్ద వయసులో అంటూ ఉందనమాట. వాళ్ళకి ఒక గెస్ట్ హౌస్ చూసి అక్కడ ఉండమని చెప్పు అని చెప్పి చెప్తుందనమాట. Amma, they are an elderly couple and have taken this long journey just to meet you. They have done so much for me over these years. Can you not just come to greet them? His voice was subdued and pleading. అదే. అమ్మ వాళ్ళు పెద్ద వయసులో ఉన్నోళ్ళు చాలా దూరం నుంచి ట్రావెల్ చేసొచ్చారు. జస్ట్ కలవటానికి. వచ్చి నువ్వు ఇన్నేళ్ళు వాళ్ళు నన్ను ఇంత పెద్ద పెంచి, ఇలాంటి కేర్ చేసి, ఇలా చేసినోళ్ళు నువ్వు రాలేవా? వచ్చి వాళ్ళని పలకరించి రిసీవ్ చేసుకోలేవా? అని చెప్పి వాయిస్‌తో అడుగుతూ ఉన్నాడనమాట. పెద్దగా చెప్తున్నా.
Suddenly, Mata's fierce expression arose in my mind, and I heard her stern voice from so many years earlier. Have you no compassion, Sujata? She had asked regarding my treatment of Menaka. I knew that if Menaka were here, she would surely receive his elderly couple graciously, no matter what Abhishek's condition was. I softened as I realized that the couple was already here. The deed had been done. There was no use blaming Ishan. As I hesitated, I saw Kasani and Ishan exchange glasses, and I knew I could not disappoint them. All right, I will put on a cheerful face and meet them for a few minutes. అదే సడన్ గా మాత యొక్క భావాలు చెప్పినవి ఎక్స్ప్రెషన్స్ ఆమె అన్ని ఆమె మైండ్ లోకి వచ్చినాయి అనమాట. ఆమె మాట్లాడుతున్నట్టు ఆమె అంతకుముందు ఏదైతే చెప్పిందో కొన్నేళ్ల క్రితం అవన్నీ గుర్తుకొచ్చినాయి అనమాట. నీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఇట్లా వస్తే తెలీదా ఏంటి ఇలా నా ట్రీట్మెంట్ రికార్డింగ్ మేనక ఉంటే ఎట్లా చూసుకునేది వాళ్ళు, ఈ రకంగా అభిషేక్ ఈ కండిషన్ లో ఉన్నా గానీ వాళ్ళని మంచిగా వెళ్ళి పలకరించి ఇంట్లోకి తీసుకొచ్చి రిసీవ్ చేసుకునేది అని చెప్పి చెప్తూ ఉంటే, ఆల్రెడీ ఇక్కడికొచ్చేసారు ఆ కపుల్. వచ్చినాక ఇంక నువ్వు చేసేది ఏముంది? రాకన్నా ముందు అయితే వద్దని చెప్తారు. వచ్చేసారు కాబట్టి ఇలా చేయకూడదు. ఎందుకు ఇషాన్ని తిడుతున్నావు? అని చెప్పి నాకు కొంచెం బాధగా ఉందని చెప్పి అంటూ ఉంటే, ఆ మైండ్‌లో అప్పుడు కాసిన ఇషాన్ని ఒకళ్ళొకళ్ళు చూసుకుంటూ ఉన్నారనమాట. ఇంక సరేలే ఇంకా వాళ్ళని బాధ పెట్టడం ఎందుకులే అని చెప్పేసి నేను కొంతసేపు నవ్వు ఫేస్ పెట్టి కొంతసేపు వచ్చి కలుస్తాలే అని చెప్పి చెప్తుందనమాట సుజాత. గో మథులి. ఐ విల్ స్టే విత్ మథుల. అర్జుడు కాసిని. ఓకే. అత్తమ్మ ఉంటది కదా! అందుకని వెళ్ళు నువ్వు, నేను ఇక్కడ మధు మామయ్య ఇక్కడ బాబాయ్ దగ్గర అట్లా ఉంటాను అని కాసిని చెప్పిందనమాట. తనని చూసుకుంటూ ఉంటానని. A look of relief came over Ishan as I stood up. I slowly followed him out of the room and down the hallway where our guests were waiting. As I was approaching, I caught a glimpse of the elderly couple as they stood in the entranceway. I thought I recognized the woman. She had been at the wedding, seated with the dancers from Indraprastha, but it had been dark and I had not paid much attention. As I walked closer, I recognized her slender and elegant form and cautiously eyed her white hair, multi-braided and tied back in a unique style, her cherished features and dignified stance. She certainly had the bearing of a dancer. She was the one of whom Menaka had spoken, who had cried when I had mentioned my mother at Ishan's wedding. I paused and stood still, some steps away from her, as I slowly realized that it was not from the wedding alone that I knew her. అదే కొంచెం బాధని మింగించుకొని లోపల ఉంచుకొని ఈశాన్యని ఎనకాల నడుస్తూ ఉందన్నమాట. ఈశాన్యని ఫాలో అవుతుంది. చిన్న చిన్నగా గదిలో నుంచి హాల్‌వేలో ఎవరైతే గెస్ట్‌లొచ్చి ఎదురు చూస్తున్నారో అక్కడికెళ్ళిందనమాట. అక్కడికెళ్ళిన తర్వాత ఆ పెద్దోళ్ళని చూసినాక దారిలో ఎంట్రన్స్ ముందు చూసినాక గుర్తించిందనమాట. ఆ వుమన్‌ని చూసి పెళ్ళప్పుడు ముందులో కూర్చొనుంది. డాన్సెస్ అప్పుడు ఇంద్రప్రస్థలో గూడా ముందులో కూర్చొనుంది. ఇదంతా చీకట్లో ఉంది. కానీ నేనంతా ఆమెని గమనించలేదు అని చెప్తుంది. కొంచెం దగ్గరికెళ్ళేటప్పుడు గుర్తించి కొంచెం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆమె కళ్ళెట్లా ఉన్నది, తెల్ల జుట్టు, జడలో వేసుకున్నది, జుట్టుని ఇట్లా స్టైల్‌గా యేసుకున్నది, ఇయన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉందనమాట. ఆమెను చూస్తూ ఎల్డర్ కపుల్ వుమన్ ఎవరైతే ఇషాన్ని పెంచి పెద్ద చేశారో ఆళ్ళ దగ్గరికనమాట. ఈమె కూడా ఒక డాన్సరే కదా! అని చెప్పి గుర్తు తెచ్చుకుంటూ ఉందనమాట. అప్పుడు మేనక చెప్పిందనమాట. ఒకప్పుడు ఆళ్ళకెళ్ళినప్పుడు వెనకకి తట్టి ఏడుస్తూ ఈ ఈ మా మదరు ఇషాన్ వెడ్డింగ్‌కి అని చెప్పి ఆహ్, పెళ్ళికి అని చెప్పేసి చెప్తూ ఉందనమాట. కానీ అంతలోకి ఆపి నుంచొని ఇంకా కొన్ని దగ్గరికి అడుగులు వేస్తదనంగా గుర్తించిందనమాట. ఈళ్ళు కాదు కదా! తెలిసినోళ్ళు వీళ్ళు కాదు కదా! అని మళ్ళా ఆమెకి అనుమానం. ఎందుకంటే ఈమెకు క్వెషన్ మైండ్ కదా! సుజాత కొంచెం కొంచెం అనుకుంటూ ఉంది. Images of childhood emerged from the subterranean caverns of my mind. Images of a young mother holding and hugging me, laughing and telling me stories. Images of a dancer I had so admired and after who I had tried to mold myself. అదే చిన్న పిల్లలప్పుడు గుర్తు చేసుకుంటూనే ఎట్లా ఆమె మైండ్ ఉండేది. ఆ! ఒక చిన్న మదర్‌గా ఎట్లా నువ్వు చేసుకొని, ఎట్లా ప్రేమతత్వంతో ఉండి, నవ్వుతూ ఉండేదానివి. ఆమె కథలన్నీ అలాంటిది. ఒక డాన్సెస్‌కున్న భంగ్యాలు ఎట్లా అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ముందుకెళ్తూ ఉందనమాట. I had so admired and after whom I had tried to mold myself.
As the pictures came faster and faster, I held back, unsure of what I was feeling. Silence pulsed in the room. In my mind, I heard Mata words and my reply, my promise to make peace with my mother. But that mother was far away, perhaps not even alive. Then who was this woman? Who stood before me with tears streaming down her face, the pain of years of separation so clearly etched here, staining and aging her beauty. At that moment, I thought not of my anger, my resentment, but only of what she had gone through. I had last known her when she was radiant with youth. Now she stood before me, an elderly woman. I remained frozen, unable to fully comprehend until I heard her quietly call my name Malini. అదే. ఇయన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఆమ ఎట్లా బంగాలు, డాన్సెస్‌లు ఇదంతా కథలు చిన్నప్పుడు ఇవన్నీ చెప్తూ ఉంటే ఒకటి తర్వాత ఒకటి మైండ్‌లో గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాననమాట. అది ఒకటి తర్వాత ఒకటి ఫాస్ట్‌గా వచ్చేస్తుందనమాట. అప్పుడు అరిగేది అన్నీ అనుభవిస్తున్నట్టు అనే భావనలో ఉన్నప్పుడు కామ్‌గా ఉందనమాట రూమ్‌లో అందరూ. ఆమె మైండ్‌లో మాతో చెప్పిన మాటలు ఎట్లా శాంతంగా ఉండాలి అని ప్రామిస్ చేసి, ఎట్లా మీ అమ్మ ఎట్లా ఉండేది? దూరంగా ఎందుకు వెళ్ళిపోయింది? ఎందుకు మీతో పాటు బతికుందా? లేదా? అనేది క్వెషన్‌లు నీకున్నాయి కదా! చూద్దు అని చెప్పి ఓసారి చెప్పిందనమాట. ఆ వుమన్‌ని చూస్తుంటే ఏడుస్తూ కళ్ళ ముందు ఉందనమాట. ఆ ఇబ్బందులు ఎందుకు సెపరేట్ అయింది అనే భావనలో చూస్తూ ఉందనమాట ఈవన్ని. ఇదంతా ఆమె బ్యూటీని, ఎందుకు ఈ మొమెంట్ ఇదంతా కొంచెం కోపంగా అనిపిస్తుంది. కానీ, ఇయన్నీ గో త్రూ మైండ్‌లో అలా ఆమెను చూస్తుంటే అనిపిస్తుంది ఈమెకి. ఇయన్నీ చివరికి అప్పుడు చూసినప్పుడేమో వెలుగులో ఒక యూత్‌లాగా లాగా కనిపిస్తుంది. తర్వాతనేమో ముసలామెలాగా పెద్ద వయసామెలాగా అనిపిస్తుంది. ఏం మాట్లాడకుండా అట్లానే నుంచొని ఉందనమాట. తర్వాత ఆమె ఏం మాట్లాడబోయేసరికి మాలిని అని పిలుస్తూ ఉందనమాట. Releasing the burden of hurt that I had for so long weighed me down. I rushed into arms of my mother. అది ఆమెకి ఎన్నో లోపల దాచిపెట్టుకుందనమాట. కష్టాలు, ఇబ్బందులన్నీ ఎళ్ళిపోయినంత భావనతో ఉండి, ఆమె దగ్గరికెళ్ళి కిందకెళ్ళి ఆమెని హగ్ చేసుకొని పెట్టుకుందనమాట. త్వరగా ఎళ్లి చేతులిచ్చి హగ్ చేసుకోవాలనే భావన కలిగిందనమాట సుజాతకి. ఫైండింగ్ జాయ్ అగైన్ అంటే ఇన్ ఎ ఇప్పుడు వచ్చిన విస్పర్. ఆమె తల్లినా? ఆ! ఓకే. ఓకే. అదే మీ చిన్నప్పుడు వదిలేసి కన్వర్జేషన్ బట్టి ఎళ్ళిపోయింది నాకు కదండీ! అర్థమైంది తల్లి అని. అంతే కదండీ. అందుకనే కదా! మాతో ఒకసారి కలుసుకుందుం అని అంది. మళ్ళా అదే భావనలో ఇట్లా అరేంజ్ చేసి చేస్తుంది గదండీ! అవును. వాళ్ళ అదే. తల్లే అదే. అనిపిస్తుంది. అదే. 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 కంటిన్యూ చేయండి. హ్మ్. In a whispered voice, I asked, Amma, it is really you? Have you come home? She smiled and repeated my name. It had been nearly 40 years since I had seen her. For quite some time, she held me close in her arms and I released long suppressed emotions. Had I not been exhausted by Abhishek's desperate state, my heart might not have opened to her. Had Mata words not rung in my ears, I may not have been able to put aside my resistance, just as I had longed for her when I had been so grievously injured. Hovering between life and death, I had begun to long for her again since our return to Dwaraka, although I dared not allow myself to believe that she was still alive. Now she was here. She had finally come. అదే చిన్న చిన్న వాయిస్‌లో అమ్మా! నువ్వేనా నిజంగా అని ఆశ్చర్యంగా అడుగుతుందనమాట సుజాత. ఇంటికొచ్చావా అని చెప్పేసి మళ్ళా అనగానే ఈమె పేరు మళ్ళా రిపీట్ చేస్తూ ఉందనమాట. నిన్ను చూసి 40 ఏళ్లయింది. చాలా దగ్గరికి వచ్చి నిన్ను హగ్ చేసుకొని, చేతులిచ్చి ఇదంతా నాలో ఉన్న ఎమోషన్స్, ఆ బాధలు ఏదైతే ఉన్నా అన్నీ చాలా రిలీఫ్ ఇచ్చింది నాకు అని చెప్పేసి. కానీ అదే పరిస్థితిలో అభిషేక్ పరిస్థితి చూస్తే కొంచెం చెప్పాలి అనంటే ఓపెన్ అప్ అవ్వలేదన్నమాట చెప్పడానికి సుజాత. అప్పుడు మాతా వర్డ్స్ గుర్తుకొస్తున్నాయి. ఈమె చెవుల ద్వారా ఎట్లా మాత చెప్పింది, ఏం చెప్పింది ఇయన్నీ ఒకటి తర్వాత ఒకటి గుర్తొస్తుందన్నమాట. సరే ఆ బాధలు ఇయన్నీ ఎట్లా ఎదుర్కొన్నది. యాహ్! ఆహ్, హ్మ్. లైఫ్‌లో జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, సుఖాలు ఒకటి తర్వాత ఒకటి అన్నీ గుర్తు తెచ్చుకొని "నువ్వు మళ్ళా ద్వారకాకొచ్చావా? ఆ! హ్మ్. ఎంత డేర్‌గా వచ్చి ఇక్కడ ఉండావు. నువ్వు బ్రతికున్నావు. ఇక్కడున్నావు గాబట్టి చివరికొచ్చావు" అని చెప్పి చెప్తూ ఉందన్నమాట సుజాత.
When my weeping quieted, I turned to the man standing next to her and bowed to touch his feet. Pitaji, I said quietly as I gained control of myself, thank you for taking care of my son and my mother. All these years, lifting me, he took me in his arms, and after so many years, I accepted this father into my life. It was if Mata had washed away the last fragments of bitterness. అదే ఏడుస్తూ కొంచెం కామ్గా ఉండి ఆ మ్యాన్ దగ్గరికి వెళ్ళి ముందుకెళ్ళి కాళ్ళకి టచ్ చేసి నానాన్ని పితాజీ అని చెప్పి ఆమెకున్న ఎమోషన్స్ అన్ని కంట్రోల్ చేసుకుంటూ నన్ను ఇన్నాళ్ళు నా కొడుకుని మా అమ్మని చూసినందుకు ఇంత పైకి తీసుకొచ్చినందుకు అని చెప్పి చేతులు ఇచ్చి చాలా ఇన్నేళ్ళు అని చెప్పేసి నిన్ను నాన్నగా ఈ జీవితంలో యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మాత ఒకప్పుడు నీలో ఉన్న డౌట్లు, క్వెషన్స్ ఇలాంటివన్నీ కొన్ని కొన్ని ఇంకా నమ్మవా ఇలా ఇన్ని చేసిన తర్వాత కూడా నీలో ఉన్న ఆ చేదు కొంచెం అలా ఉన్నా గానీ అవన్నీ వాష్ చేసేసింది కాబట్టి ఇప్పుడు కొంచెం కొంచెం నమ్మడానికి స్లోగా యాక్సెప్ట్ చేస్తుందన్నమాట. Turning to my son, I let out a tearful laugh and managed to say, Ishan, this is your real grandmother. All these years I didn't know. అదే వాళ్ళ కొడుకు వైపు ఇషాన్ వైపు చూసి నవ్వుతూ చెప్తుందనమాట. ఇషాన్ మీ అమ్మమ్మ నిజంగా అమ్మమ్మ ఇన్నేళ్ళు నాకు తెలియదు అని చెప్పి చెప్తుంది. ఆఫ్టర్ అవర్ వెడ్డింగ్ కాసిని రియలైజ్డ్ ఇట్ అండ్ టోల్డ్ మీ. దట్ ఈస్ వై షీ ఆస్క్డ్ మీ టు రిటర్న్ టు ఇంద్రప్రస్థ అండ్ బ్రింగ్ దెమ్ హియర్. When I told Dadi about the mental state of Madhula, she insisted on coming even though it was a long journey. అది పెళ్లి అప్పుడు కాసిని గుర్తించింది చెప్పిందనమాట. అందుకనే వాళ్ళని మళ్ళా ఇంద్రప్రస్థకి వెళ్ళి తీసుకురా అని చెప్పి చెప్పిందనమాట. ఇది హిషానికి వెళ్ళి అందుకనే దాది ఇలాంటి మతుల ఈ కండిషన్ మెంటల్ స్టేట్ లో ఉన్నాడు కాబట్టి వాళ్ళ మావయ్య ఇదంతా చూస్తుంటే ఆమెకి చాలా తల్లికి కూడా ఎందుకంటే కొడుకు కిందకొస్తారు కాబట్టి ఇదంతా చాలా లాంగ్ దూరం నుంచి జర్నీ చేసి వచ్చారు కాబట్టి యు వర్ ఎట్ ద వెడ్డింగ్ అమ్మా వై డింట్ యూ కమ్ టు మీ దెన్. అది నువ్వు పెళ్లికి వచ్చావు కదా ఎందుకు నా దగ్గరికి రాలేదు అని చెప్పి మళ్ళీ అడుగుతుంది అనమాట సుజాత. షీ వాస్ క్వైట్ ఐ డోంట్ నో హౌ యూ వుడ్ రియాక్ట్ అండ్ ఐ డిడెంట్ వాంట్ టు మేక్ ఎ సీన్. ఆఫ్టర్ ఆల్ ఇట్ వాజ్ ఇషాన్ అండ్ కాసిన్ స్పెషల్ డే నాట్ అవర్స్. You don't know how hard it was to see you and Abhishek and not be able to go to you. Malini, I want to see him now. Take me to Abhishek. So many times I had wanted to meet you, but our Rupini had said not to come before you were ready. అది ఎందుకంటే ఈమె మైండ్ అంతా చేంజ్ చేసుకొని యాక్సెప్టెన్స్ లోకి వచ్చినప్పుడే వెళ్దువు అప్పటిదాకా వెళ్ళొద్దు అని చెప్పి చెప్పినట్టుంది మా మాత. ఏంటంటే ఎందుకు నువ్వు అమ్మ పెళ్లికి వచ్చినప్పుడు నన్ను కలవలేదు అని అంటే ఏమో కాసేపు వాళ్ళ మదర్ కామ్ గా ఉండి నువ్వు ఎట్లా బిహేవ్ చేసి ఎట్లా ఉంటావో ఎలాంటి మళ్ళీ ఎదుర్కోవాల్సి వస్తాయి సీన్లు ఆ ఇవన్నీ అక్కర్లేదు. అందుకని ఈశాను కాస్ట్‌ని స్పెషల్ డే గదా! మా గురించి కాదు కదా! ఎందుకు మళ్ళా అని చెప్పి నిన్ను, అభిషేక్‌ని అక్కడ చూస్తే చాలా సంతోషంగా ఉంది. మాలినిని మళ్ళా ఇప్పుడు చూడాలనిపిస్తుంది అని చెప్పేసని ఇప్పుడు అభిషేక్ దగ్గరికి తీసుకెళ్ళు అని చాలా సార్లు కలవాలనుకున్నాను. కానీ రుక్మిణి మాత ఎప్పుడైతే ఆమె రెడీగా ఉంటదో అప్పుడే వెళ్దువు అని చెప్పేసి చెప్పింది అని చెప్పి చెప్తుందనమాట వాళ్ళ మదర్. మాత నోస్ దట్ యూ హావ్ బీన్ కేరింగ్ ఫర్ ఇషాన్ ఆల్ దీస్ ఇయర్స్. అదే మాతకి తెలుసు నువ్వు ఇషాన్ని ఇన్నాళ్ళు చూస్తున్నందుకు అని చెప్పి చెప్తుందన్నమాట. ఇట్ వాస్ షీ హూ అరేంజ్డ్ ఇట్ బట్ ఐ విల్ టెల్ యూ ద హోల్ స్టోరీ ఇన్ టైమ్. ఫస్ట్ టేక్ మీ టు మై సన్. అదే ఇదంతా మాతనే అరేంజ్ చేసింది. ఫస్ట్ నీకు కథంతా నీకు చెప్తాను. నా కొడుకు దగ్గరికి తీసుకెళ్ళు ఫస్ట్ అని చెప్పి అభిషేక్ దగ్గరికి తీసుకెళ్ళని వాళ్ళ అమ్మ అడుగుతుందన్నమాట. మాలిని వాళ్ళ అమ్మ. Nodding, I took her hand and led her down the hallway to Abhishek's room, not wanting him to be shocked. Kasini had already prepared him. As soon as he saw her, he recognized Amma right away, and a broad smile spread over his face. The first we had seen since we had found him. Kasini and I left them alone. While I went to make arrangements for their stay, at that moment there was nobody I wanted to see more than my mother, nobody who could bring Abhishek back to life as she could. There had always been a very special bond between them, a bond that was awakened as soon as they saw each other. అది తలూపి వాళ్ళమ్మ చేపట్టుకొని హాల్వేలో నుంచి అభిషేక్ రూమ్ లోకి తీసుకెళ్ళింది అనమాట. వెళ్ళి ఈమెకి ఇష్టం లేదు. చూడగానే షాక్ అవుతది ఆ కండిషన్‌లో అని సుజాత. కానీ ఈ లోపల సుజాత వాళ్ళ అమ్మని కలవడానికి కిందకొచ్చినప్పుడు కాసిని అతన్ని
అలా మైండ్ సెట్ చేసి రెడీగా పెట్టిందనమాట. ప్రిపరేషన్ చేసి. చూడగానే అతను గుర్తించి అమ్మ అని చెప్పేసి అని నవ్వుతూ ఉంటే, ఓహ్! ఎన్నాళ్ళకి గుర్తించావు, కనుక్కున్నావు అని చెప్పి ఉందనమాట. అప్పుడు కాసిని సుజాత వాళ్ళని ఒంటరిగా వదిలేసి కొన్ని అరేంజ్‌మెంట్స్ వాళ్ళు ఉండటానికి, తినటానికి ఇలాంటియన్నీ చేస్తూ ఉన్నారనమాట. నాకు తెలుసు వాళ్ళ అమ్మని చూడగానే ఈ బాడీ ఎట్లా అభిషేక్ లైఫ్‌లోకొచ్చాడు. నా వల్ల అయితే అయ్యేది కాదు. ఇలాంటి స్పెషల్ బాండ్ ఉండటం వల్ల వాళ్ళిద్దరి మధ్య అతను త్వరగా కోలుకొని ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటం వల్ల త్వరగా కోలుకుంటారు అని చెప్పన్నారు. అంటే ఒక రిలేషన్‌షిప్ మదరు ఇట్లా ఎట్లా ఉన్నది అనేది వాళ్ళు ఎంత హెల్త్ బాగుండపోయినా కానీ, మెంటల్‌గా హెల్త్ బాగుండపోయినా గానీ, గుర్తించి వల్ల మనం ఆరోగ్యం గూడా మార్పొస్తది అని ఇక్కడ మనం నేర్చుకున్నాం. లేటర్ యాస్ వి సాట్ ఓవర్ ది ఈవెనింగ్ మీల్ చెప్పండి హరిత గారు ఏమన్నా చెప్తారా? అంటే మన దగ్గర ఆళ్ళొస్తే అంటే మనలోని ఆనందము అది ఎట్లా వెళ్లి బుక్కుతది అనేది ఎంత బాగా చెప్పారో. అది నేను అదే అందే. ఆ! Later, as we sat over the evening meal, I asked my mother how this had all come to be. For the first time since returning home, Abhishek joined us to eat. అది. అందరూ సాయంత్రం పూట డిన్నర్‌కి కూర్చున్నప్పుడు వాళ్ళ అమ్మని అడుగుతుందనమాట. "ఇక్కడి దాకా ఎట్లా వచ్చారు? ఆ! మీరు ఇంటి దగ్గర నుంచి ఎళ్లి ఫస్ట్ టైమ్ నుంచి నువ్వు చెప్తానన్నావు గదా! అప్పుడు అభిషేక్ గూడా వచ్చి జాయిన్ అయ్యి వీళ్ళతో పాటు తినటానికి కూర్చున్నాడు." When we left Dwaraka, we first went to the Matsya kingdom, but there were people who knew us there, and so we went from kingdom to kingdom until we reached a place where nobody had seen us perform. That was Kasi. I tried in every way to get hold of how you and Abhishek were doing, but it was very difficult. Then, after many years, our Rupini Devi appeared at our door. Amma smiled as she recalled this. She remembered me from so many years earlier and she told me what had happened to you. I was greatly aggrieved, but she said that you are now under her care. అది. ద్వారకా చెప్పు నువ్వేమైంది అని అడుగుతుందనమాట. అందరూ కూర్చున్నప్పుడు. ద్వారకా నుంచి ఎళ్ళిన తర్వాత మత్స్య కింగ్‌డమ్‌కెళ్ళాము. అక్కడ చాలా మంది తెలిసినోళ్ళు అది ఉండటం వల్ల రాజ్యాలు ఒక రాజ్యం నుంచి ఇంకొక రాజ్యానికి అట్లా ఎవరు చూడకుండా ఎళ్లి మేము డాన్సులు ఇట్లా పెర్ఫార్మ్ చేసేవాళ్ళము. అది కసి. దట్ వాస్ కసి అని చెప్పి అంటుందనమాట. అదే ప్రతి మాట ఎట్లా అభిషేకు, నువ్వు ఎట్లా ఉన్నారు అని చెప్పి నాకు కొంచెం కష్టంగా ఉన్నది. అలాంటి టైంలో కానీ కొన్నేళ్ల తర్వాత రుక్మిణి మాత మా ఇంటి దగ్గరకొచ్చి అమ్మ నవ్వుతూ ఇలా చెప్పిందనమాట. గుర్తించి చానాళ్ళు ఏళ్ల తర్వాత కలిసాము. ఇట్లా ఉన్నది. ఇట్లా జరిగింది ఒక్కొక్కళ్ళకి. ఎట్లా ఉంది? బాధలు ఎట్లా ఎదుర్కొంది? ఎట్లా నా ఆధీనంలోనే ఉన్నది అని చెప్పి నీ గురించి చెప్పినాక తర్వాత ఇషాన్ షీ టోల్డ్ మీ అబౌట్ ఇషాన్ అండ్ సెడ్ థట్ Sri Krishna's sister Subhadra was seeking to draw talented musicians and dancers to Indraprastha. Would we be willing to go there and join the new community of dancers? Eventually, she said she would send Isan for us for training because he would have to leave Dwaraka. అదే. అది నీ ఆధీనంలో ఉన్నదని మాతో చెప్పిన తర్వాత ఇషాన్ గురించి చెప్పి శ్రీకృష్ణ సిస్టర్ సుభద్ర మీకోసం చూస్తుంది. టాలెంటెడ్ మ్యూజిషియన్స్, డాన్సర్స్ కోసము ఇంద్రప్రస్థలో. అక్కడికి వెళ్తారా? వెళ్లి కలిసి కొత్త కమ్యూనిటీ డాన్సర్స్‌లో ఉంటారా? అని చెప్పేసి అడిగితే, సరే అని చెప్పేసి అందనమాట వాళ్ళ మదరు. అన్న తర్వాత ఇషాన్‌ని కూడా ట్రైనింగ్ కొరకు అక్కడికొస్తారు. ఎందుకంటే ద్వారకా నుంచి అతను వెళ్ళిపోవాలి అని చెప్పి మాత చెప్పిందనమాట. వాళ్ళ సుజాత వాళ్ళ అమ్మకి. ఇప్పుడు మాలిని అంటుంది. వాళ్ళ పాత క్యారెక్టర్‌లోకొచ్చిందనమాట. Same name. Of course, I was beside myself with joy to hear that I had a grandson and asked if I could meet you. She replied that this was not the time, that you were not ready. I realized then how much you had suffered, Malini. She said, her voice breaking as she spoke. Regaining control, she continued. We immediately moved to Indraprastha and began working with the performers there. It was a new group, and we found that they greatly valued our experience. After we had been there for a few years, our Rupini Devi came to us again and said Ishan was now ready to join us. Again, I asked if I could meet you. And she again said that it was not yet time. She asked me to have patience and wait until you were ready. Instinctively, I knew not to tell Ishan that I was his grandmother. But she continued quietly, but this was a very difficult.
especially when he told me that his grandmothers both had died. I didn't know how much he knew of our family's past and didn't want to burden him. So we focused our training, giving him the best true lays we could, but actually his skills were already developed by the time he came to us. Even at his young age, he displayed an unusual understanding of dance, and I knew this could only have come from the blessings of Gandharvas. అదే. కోర్స్ ఇది కొంచెం చాలా ఆనందంగా ఉంది వినటానికి. నా మాత ద అతని ట్రైనింగ్ అయిపోయినాక ఇక్కడికొస్తాడు. ద్వారకా నుంచి ఎళ్ళిపోవాలి. అతన్ని పంపిస్తానని అనగానే, ఈ మాట వినగానే వాళ్ళ గ్రాండ్ మదర్‌కి, ఇషాన్ వాళ్ళ అమ్మమ్మకి చాలా ఆనందంగా ఉందనమాట. ఎందుకంటే త్వరలో వాళ్ళ మనవడిని కలుసుకుంటున్నందుకు. అదే టైంలో అడిగిందనమాట. నేను నా కూతుర్ని మాలినిని కలుసుకోవచ్చా అంటే, ఇంకా టైం రాలేదు ఆమెకి. తెలుసుకోవటానికి రెడీగా లేదు అని చెప్పి, ఇంకా ఆమె చాలా బాధపడుతూ ఉన్నది అని చెప్పిందనమాట. మాత ఇదే కండిషన్‌లో ఉంది. ఆమె కంట్రోల్ చేసుకోవటం గూడా చాలా కష్టంగా ఉంది. అందుకని ఇమ్మీడియేట్‌గా మీరు ఇంద్రప్రస్థానికెళ్ళి వర్కౌట్ చేయండి ఈ పెర్ఫార్మన్స్ దగ్గర అని చెప్పి కొత్త గ్రూప్‌కి కనెక్ట్ చేసిందనమాట. చాలా వీళ్ళకున్న ఎక్స్‌పీరియన్స్, వాల్యూ చాలా ఇంపార్టెన్స్‌గా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. కొన్నేళ్ల తర్వాత రుపిణీదేవి మళ్ళా వచ్చి, "ఇషాను రెడీగా ఉన్నాడు మీతో జాయిన్ అవ్వటానికి" అని చెప్పి అనంటే, ఓకే. నేను అప్పుడైనా సరే మాలినిని కలవచ్చా అని అడిగితే, అప్పుడు కూడా మాతో చెప్పింది, "ఇంకా టైం రాలేదు ఆమెను కలవడానికి సుజాతని." అంటే మాలిని అన్నమాట. పాత క్యారెక్టర్ మాలిని, కొత్త క్యారెక్టర్ సుజాత అన్నమాట. కలవటానికి అని చెప్పిందనమాట. "ఇంకా మీకు కొంచెం పేషెన్సీగా ఉండండి. ఎప్పుడైతే ఆమె రెడీగా ఉంటదో అప్పుడే మీరు" అటైతే మరి అది కూడా ఆమె ఏం చెప్పింది, అటైతే ఇషాన్‌కి కూడా నేను వాళ్ళ అమ్మమ్మని అని చెప్పొద్దు అని చెప్పిందనమాట. ఎందుకంటే కష్టం. ఎందుకంటే ఇషాన్‌కి గూడా వాళ్ళ గ్రాండ్ మదర్స్ ఇద్దరు చనిపోయాడు అని తెలుసు కానీ, ఏ వాళ్ళ ఫ్యామిలీ పాస్ట్ గురించి గానీ, అవన్నీ ఇప్పుడు అతని మీద బర్డెన్ అయిపోతది. చేయకుండా ఉండడానికి ట్రైనింగ్ ఎట్లా వచ్చింది, ఎట్లా తీసుకోవాలి, ఏంటి డాన్సెస్‌లో ఇదే చూసుకున్నారు. అతనికి చాలా గొప్ప స్కిల్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడికొచ్చేసరికే, ఇంద్రప్రస్థ దాకా వచ్చేసరికే తెలుసు. చిన్న వయసులోనే ఉన్నది. కానీ అవన్నీ అర్థమవ్వటం, ఆ డాన్స్ ముద్రలు ఇవన్నీ అతనిలో ఎట్లా డెవలప్ అయినియి అంటే, గంధర్వాస్ యొక్క వాళ్ళ బ్లెస్సింగ్స్, ఆశీర్వచనం వల్ల అతనికి అది వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉండటం వల్ల గంధర్వాస్ నుంచి అతనికి వచ్చినియి అని చెప్తుందనమాట. బట్ మాలిని, "వెన్ ఐ సా యువర్ డాన్స్ ఎట్ ద వెడ్డింగ్, ఐ కుడ్ నాట్ కంట్రోల్ myself. Do you realize that I had never seen you perform before? You were just a young girl when I left." Her voice began to crack again, and I placed my hand on hers. "The best gift you could have given me was Ishan. Nothing could make up for these years I lost with you and Abhishek, but having my grandson with me helped a great deal." అదే. "మాలిని, నువ్వు డాన్స్ పెళ్ళప్పుడు చేసావు కదా! ఇషాన్ పెళ్ళప్పుడు. నా అంతకు నేనే కంట్రోల్ చేసుకోలేకపోయాను. నన్ను గుర్తించావా? నువ్వు అక్కడ పెర్ఫార్మ్ చేసినప్పుడు ముందు గాని, ఎప్పుడైనా సరే, నువ్వు చిన్నోళ్ళున్నప్పుడు నేను వెళ్ళిపోయాను. కానీ నాకు కొంచెం మాట గాని ఇదంతా కొంచెం ఇదిగా ఉన్నది" అని చెప్పి ఆమె చేతులు పెట్టి ఆమె మీద, ఇంకొక వరం ఏంటి అంటే, "నాకొక గిఫ్ట్‌గా ఇచ్చావు ఇషాన్ని. ఇన్నేళ్ళు అభిషేక్‌ని మిస్ అయినా గాని, నా మనవడు నాతో ఉండి నాకొకది గొప్పగా అనిపిచ్చింది" అని చెప్తుందనమాట వాళ్ళ అమ్మమ్మ. "I didn't speak with Rupini Devi at the wedding, but when I returned to Indraprastha, I prayed continuously to her, asking that I meet you. I didn't want to die without holding you again. I was afraid that you might reject me, but I had to take that chance. I prayed that you would be willing to see me, Malini, that you had forgiven me." My mother felt silent. Her eyes glistered with tears, revealed something of her eyes of suffering and remorse. అదే. ఇంకా నేను రుక్మిణి మాతని పెళ్ళప్పుడు అడగదలుచుకోలేదు. ఎందుకు అనంటే, ఎమ్మటే ఇంద్రప్రస్థాకెళ్ళి కంటిన్యూగా నేను ప్రే చేసుకుంటూ ఉన్నాను. ఏమని, ఎప్పుడు నిన్ను కలుస్తాను అని చెప్పి అనుకుంటున్నాను. నిన్ను కలిసే లోపల నేను చనిపోకుండా ముందే నీతో కలిసి నీతో ఆనందంగా గడపాలని ఉంది. అది కొంచెం భయపడ్డాను. అదొక్కటే రిజెక్ట్ చేసింది గానీ బాధ. నాకు ఛాన్స్ ఇంకో విధంగా రాలేదు. నీకు అవకాశం వస్తది అని చెప్పింది అని అది చూసింది. మాలిని, నువ్వు నన్ను క్షమించావని తెలిసిన తర్వాత వాళ్ళ అమ్మ కాస్త సైలెంట్ అయిందన్నమాట. ఆమె కళ్ళు ఇయన్నీ కళ్ళమ్మట నీళ్లు గారటం, ఇదంతా కొన్నేళ్ళు ఎట్లా ఇబ్బందులు ఎదుర్కొన్నది ఇదంతా మళ్ళా గుర్తు తెచ్చుకుంటుంది. యాస్ ఐ స్క్వీజ్డ్ హర్ హ్యాండ్, మై మైండ్ వాండర్డ్ బ్యాక్ టు ది లాస్ట్ టైమ్ ఐ హాడ్ సీన్ మాతా టు ది వుమెన్స్ క్వార్టర్స్ వెన్ షీ హాడ్ టోల్డ్ మీ టు మేక్ పీస్ విత్ మై మదర్. బట్ ఐ డిడ్ంట్ అండర్‌స్టాండ్ హర్ దెన్.
but now her directive made sense. Our reunion was all due to her grace. అదే కళ్ళల్లో నీళ్ళు రావటం, ఆ బాధలు ఎట్లా ఎదుర్కొంది అని గుర్తు తెచ్చుకున్నాక చేయి పట్టుకొని ఆమె మైండ్ అంతా బ్యాక్ వచ్చేసి లాస్ట్ టైం లాగా మాత ఇది ఉమెన్స్ క్వార్టర్స్ దగ్గర ఎట్లా చూసుకుంది సుజాత, ఇదంతా నాకు మా అమ్మ చూడటము వల్ల నాకు చాలా పీస్గా అనిపించింది. అదొక్కటి నాకు అర్థం కాలేదు. ఏంటి అని అంటే డైరెక్ట్ గా నీకు ఎట్లా వచ్చావు, ఎట్లా మన ఇద్దరిని కలిపింది, ఇదంతా మాత దయ వల్లే మనం కలిసాము అని చెప్పి చెప్తుందన్నమాట. అమ్మ, there is nothing to forgive. మాత took me into her care. What more could I have asked for? అదే అమ్మ, క్షమించాల్సినది ఏమీ లేదు. ఎందుకు అని అంటే మాత నన్ను అంత విధంగా బాగా చూసుకున్నది. ఇంకా అంతకన్నా నాకేం కావాలి అని చెప్తుంది. అమ్మ, మై సిస్టర్ నేమ్ ఈజ్ సుజాత నౌ, not Malini, interjected Abhishek with a slight laugh, and I turned to him, smiling to hear my brother's old self resurfacing. అమ్మ, నా చెల్లి పేరు సుజాత, ఇప్పుడు మాలిని కాదు అని చెప్పి తను మధ్యలో వీళ్ళు మాట్లాడుకుంటుంటే అభిషేక్ నవ్వుతూ లైట్ గా ఉంటే అతని వైపు తిరిగి అతను చెప్పే మాటలన్నీ ఆ, మళ్ళా అతను మామూలు సెల్ఫ్ ఎప్పుడు అంతకుముందు ఎట్లా ఉన్నారో అట్లా వస్తే ఇలా చూసి ఆనందిస్తున్నారు. షీ విల్ ఆల్వేస్ బి మాలిని టు మీ, షీ రిప్లైడ్ ఫార్మ్లీ. వాళ్ళ అమ్మ ఎప్పుడు నాకు మాలిని లాగే అనిపిస్తుంది, అలవాటు ఉంది కాబట్టి అదే అని చెప్పి చెప్తుంది. ఐ లాఫ్డ్ అది ఆఫ్టర్. అమ్మాయి పేరు మార్చుకుంటుందా? అవునండి, ఫస్ట్ లో ఇక్కడికి వచ్చినాక ఉమెన్స్ క్వార్టర్స్ దగ్గరకు వచ్చినాక పేరు మార్చుకోమంటే సుజాతగా మారిద్ది అనమాట. ఓకే, ఓకే, మాలిని నుంచి సుజాత ఆ! మారుతుంది. ఎందుకంటే ద్వారకలో నుంచి వస్తే మహేంద్ర అనే అతను తను మళ్ళా చూసి అందరి ద్వారకలో తెలిస్తే ఇతన్ని కూడా బతకనీకుండా చంపేస్తారు కదా! మాత ఆధీనంలో ఉంది కాబట్టి అప్పుడు పేరు మార్చుకుంటది. ఓకే, 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 కంటిన్యూ చేయండి అయితే. హ్మ్. I I laughed. After 40 years, I will become Malini again. Amma, you and Mohit will come live with us now. అది. అమ్మ నవ్వుతూ సుజాత చెప్తుందనమాట. నేను మళ్ళా మాలినినే అయ్యాను. అమ్మ, నువ్వు మోహిత్ వచ్చి మాతో పాటు ఉండొచ్చు అని చెప్పి చెప్తుంది. దే లుక్డ్ ఎట్ వన్ అనదర్. వీ హ్యాడ్ హోప్డ్ టు లివ్ అవర్ లాస్ట్ డేస్ ఇన్ ద్వారక, అండ్ సో యాజ్ ఇట్స్ ద టైమ్ ఫర్ అస్ టు రిటర్న్, నో వన్ హియర్ విల్ రికగ్నైజ్ దిస్ ఓల్డ్ డాన్సెస్ ఎనీమోర్. అది ఒకళ్ళొకళ్ళు చూసుకుంటూ ఇక్కడికొచ్చి చానాళ్ళ తర్వాత ఈ చివరి రోజులైనా సరే ద్వారకాలో ఉండండి. ఇది మనందరిని కలిసి తర్వాత వెళ్దురు. ఇక్కడ ఎవరు మిమ్మల్ని గుర్తించరు. పాత డాన్సర్స్‌ని ఎవరు అని చెప్పి చెప్తుందనమాట. The healing of Abhishek was slow, drawn out process, and I could not have managed without my mother, who now took charge of him. I had forgotten how patient and loving she was. So many times I could have fallen to despair and she had not been there, because for every step he took forward, Abhishek progress would retreat the next day. Amma kept the presence of Menaka alive by speaking of her often, asking questions and greeting him to recount to her stories of their life together. Stories that even I didn't know, that I had never actually thought to ask about. Though my mother, I came to learn much about the missing years of Abhishek life when he had been far from Dwarka, years he had been worth to speak of before, but accounts of which he shared freely with her. అదే. ఈ అభిషేకు కొంచెం కొంచెము నయమయ్యి చిన్నంగా ఎట్లా మళ్ళా దారిలోకొచ్చి అంతకుముందు ఎట్లా ఉన్నారో అదంతా గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళ అమ్మ ఎట్లా ఆధీనంలో టేక్ కేర్ చేస్తుంది అతన్ని, ఇలా దెబ్బలు ఇయన్నీ మర్చిపోయి ఒక పేషెంట్ ప్రేమ తత్వంతో ఎట్లా ఉండాలి అయన్నీ చూపిస్తుంది. ఇవన్నీ కొంచెం తెలుసుకొని ఇదంతా ఉంటుంటే నాకు ముందు ముందు అడుగు ముందుకెళ్తున్నట్టుంది అభిషేక్ ఒక ట్రీట్మెంట్ ప్రోగ్రెస్ అని చెప్పి ఇంకా క్వెషన్స్ అది చెప్తూ ఉందనమాట. అందుకని ఇప్పుడు ఏమైంది? ఆ ప్రోగ్రెస్ ముందుకెళ్తుంది రోజు రోజుకని అనుకుంటుంది సుజాత. కానీ పాపం మేనక గూడా బ్రతికి ఉంటే ఇదంతా చూస్తూ ఉండేది. ఇన్ని క్వెషన్స్ ఇలాంటియన్నీ ఎట్లా కథలు, ఎట్లా లైఫ్‌లో ఎదుర్కోవాలి, ఎట్లా పైకి రావాలి ఇయన్నీ పాపం తెలిసేది అంతా అని చెప్పి అంటుంది. అందుకని మా అమ్మ నుంచి చాలా నేర్చుకోవాలి మేము. ఇన్నేళ్ళు మేము మా మిస్ అయ్యాము. అభిషేక్ లైఫ్ ఇదంతా ఎట్లా ఉన్నది? ఎందుకు ద్వారక మధ్యలో ఉండటం ఇన్నేళ్ళు, ఆ! కష్టంగా మాట్లాడటము, ఈ అకౌంట్‌లో ఒకటి తర్వాత ఫ్రీగా ఉన్నాము. అందరం కలుసుకున్న తర్వాత చాలా ఫ్రీగా ఉన్నాము అని చెప్పి చెప్తూ ఉందన్నమాట. One day my mother mentioned to me that she wished she had shown Menaka, you would have loved her. I replied. She was truly a noble lady, always putting others before herself, and she loved Abhishek dearly. They were lucky to have each other. As I spoke those words, I realized that my mother had not met Menaka because of my reluctance to meet the couple taking care of Ishan. If I had not been so stubborn, so reunion would have taken place much earlier.
అదే. మా అమ్మ చెప్పి విష్ చేస్తూ ఉంది. మేనక అని ఎప్పుడు ప్రేమతత్వంతో ఉంటది. మంచిగా చూసుకుంటది అని. అది నిజంగా ఆమె అంత హంబుల్ లేడీ అన్నమాట. అంత మంచిది అని చెప్పి తెలుసుకుంటుందన్నమాట. అప్పుడు అభిషేక్‌ని గూడా చూసుకుంటుంది. లక్కీ ఒకళ్ళకి ఒకళ్ళు ఉండటం వల్ల అని చెప్పి మాట్లాడుతూ వాళ్ళ అమ్మని గుర్తించి మేనక గూడా ఉన్నట్టయితే బావుండేది. మేనక చాలా సార్లు చెప్పింది. ఎవరైతే ఇషాన్‌ని టేక్ కేర్ చేస్తున్నారో వాళ్ళని తీసుకురమ్మని. నేనే కొంచెం మొండితనంగా ఉండి ఉండటం వల్ల కలవలేకపోయాం. లేపోతే ముందే ఎర్లీ‌గా కలిసేవాళ్ళము అని చెప్తూ ఉందన్నమాట.